హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ప్రతి పండుగకి కూడా మిస్ అవ్వకుండా చేసుకునే బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 1 టీ గ్లాస్ రైస్ని తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ పోసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఏ టీ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల పాలను కొలిచి తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పాలను మరిగించుకోవాలి. పాలు మరిగి పొంగొచ్చే టైంలో ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీళ్లు వంపేసి పాలలో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ టిప్తో పాలు విరగకుండా పరమాన్నం చేసుకోవచ్చు. రైస్ ఉడికి పాలు చిక్కబడిన టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే టీ గ్లాస్ కొలతతో 1.5 గ్లాస్ బెల్లం తురిమి రైస్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా బెల్లం వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. అలానే 4-5 యాలకులను దంచుకొని వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని హీట్ చేసి బాదం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు అలానే కిస్మిస్ని ఫ్రై చేసుకొని పరమాన్నంలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి స్టవ్ ఆన్ చేసి 1 మినిట్ కలిపి దింపేయాలి. చాలా ఈజీగా పాలు విరగకుండా పరమాన్నం ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.